హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు బెల్లం పరమాన్నం మీకు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఒక పాల ప్యాకెట్ తీసుకుని పొయ్యి మీద ఉడకబెట్టుకోండి. బియ్యముని సగ్గు బియ్యం నానబెట్టుకున్నవి పాలలు మరుగుతున్న పాలల్లో వేసేసుకోండి. అది కొంచెం అలా తిప్పుకుంటూ ఆ రైస్ ఉడికేదాకా పాలల్లోనే ఉడికించాలండి. మీకు చూస్తే తెలిసిపోతుంది. ఈలోగా బెల్లం అంతా తురిమి పక్కన పెట్టుకుందాము. అదిగోండి చూడండి, బెల్లం అంతా తురిమి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా ఆ యాలకులు చితగొట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయిలో గీ వేసి జీడిపప్పు కిస్మిస్ వేపుకొని వేసేసామండి. అందులోనే నెయ్యితో వేయండి, బెల్లం కూడా వేసేయండి. చూడండి, ఆఖరికి దించేసుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాచీ పౌడర్ కూడా చల్లేసుకోండి. అంతేనండి, బెల్లం పరమాన్నం రెడీ. మరిన్ని వీడియోస్ కోసం